ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రమాద బీమా పాలసీ ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించారు. అంటే పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అంటారు దీన్ని. అంటే ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేక పాక్షికంగా గాని లేక సంపూర్ణంగా గాని ఏదైనా వైకల్యం సంభవిస్తే, అంటే 2 కాళ్ళు 2 చేతులు గాని, ఒక చెయ్యి ఒక కాలు గాని, లేదా ఒక కాలు ఒక చెయ్యి గాని, లేదా ఒక కాలు ఏదో ఒకటి పోయినా కూడా, శరీరంలో ఒక అవయవం లోపించినప్పుడు కూడా వాళ్ళకి బీమా పాలసీ అందుతుంది. ఇది ముఖ్యంగా పేద మధ్యతరగతి దృష్టిలో పెట్టుకుంది. కానీ వాళ్ళకు మాత్రమే పరిమితం కాదు, అన్ని వయసుల వాళ్ళు, అన్ని రకాలైనటువంటి ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఎవరైనా సరే మరి దీని పాలసీ బీమాలో డబ్బు కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎంత అంటే రోజుకు ₹6, అంటే నెలకు ₹180. ప్రతి నెల ₹180 మనం పే చేసినట్టయితే మనకు వచ్చే ఎంత దీనివల్ల అంటే, ఎవరైనా మన నామినీని కూడా దాంట్లో మనం పేరు పెడతాం. ఒకవేళ మనిషి మరణించినట్టయితే అతని నామినీకి ₹40 లక్షల వస్తుంది. ఒకవేళ మనిషి జీవించి ఉండే అతనికి పాక్షికంగా శరీరంలో ఏదైనా అవయవ లోపం జరిగినట్టయితే దాన్ని బట్టి, సపోజ్ 2 కాళ్ళు 2 చేతులు మొత్తం పోయినట్టయితే పూర్తిగా దానికి ₹40 లక్షల వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో కొన్ని పోయి కొన్ని ఉన్నట్టయితే 20 లక్షలు 30 లక్షలు 10 లక్షల నుంచి అలాగా రకరకాల పద్ధతుల్లో ఇస్తారు. అంటే ఏదేమైనప్పటికీ పాక్షికంగా మనకి ఏదన్నా జరిగినట్టయితే కూడా కొంత డబ్బు వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా జరిగినట్టయితే ₹40 లక్షల వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకు ఈ యాక్సిడెంట్ సంభవించినప్పుడు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఖర్చులు కూడా కొంతవరకు దీంట్లోంచి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు ఇంత కొంత డబ్బు ఇవ్వడం, తర్వాత అలాగే మనం స్పెషల్ రూమ్ తీసుకున్నట్టయితే ప్రత్యేకమైనటువంటి డబ్బు ఇవ్వడం, ఇలాంటివి కూడా దీని లోపల కొన్ని ఆర్థికంగా సహకారాలు లభిస్తాయి. ఇది ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో అవకాశాలు ఉన్న వాళ్ళందరూ కూడా, రోజుకు ₹6 అంటే పెద్ద గొప్పది కాదు. నెలకు ఒక ₹180 సామాన్య మానవుడు కూడా పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ₹180 ద్వారా, ఒకటి మీ జీవితంలో ఏదైనా కాళ్ళలో చేతులు పోగొట్టుకున్న యాక్సిడెంట్ ద్వారా తర్వాత బ్రతుకుదెరువు ఎట్లా అని ఆలోచించకుండా కనీసం 20 లక్షలు ఆ పైన మనకు డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే 2 కాళ్ళు 2 చేతులు పోయినప్పుడు 40 లక్షలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒకవేళ మరణం సంభవిస్తే నామినీగా ఉన్నవాళ్ళు కుటుంబ సభ్యులకి ₹40 లక్షల వచ్చే అవకాశం ఉంది. ఒక్క ₹180 ఒక నెలకు అంటే మనకు సుమారుగా 12 నెలల మీద సుమారుగా మనకు పడేటువంటిది 180 అంటే ఒక 1800 సుమారుగా పడుతుంది మనకు. అంటే 1200 ప్లస్ 1296 ఒక ₹2200 సుమారుగా అవుతుంది. అంటే సంవత్సరానికి ₹2200 మనం కట్టుకున్నట్టయితే మనకు దర్జాగా ₹40 లక్షల మనం అర్హులు అవుతాం. ఇది చాలా మంచి అవకాశం. ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తి కూడా, మధ్యతరగతి జీవులు ముఖ్యంగా ఆర్థిక స్తోమత లేని వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఓపెన్ చేసి వారు వెంటనే ఈ యొక్క ప్రమాద బీమా, వ్యక్తిగత ప్రమాద బీమాని తీసుకున్నట్టయితే తప్పనిసరిగా దీని నుంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఈ బెనిఫిట్ ఎందుకంటే డబ్బున్న వాడికి అవసరం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ డబ్బు లేని వాళ్ళ జీవితాలు చాలా కష్టంతో కూడుకున్న పని. ఏదైనా కాళ్ళలో చేతిలో పోగొట్టుకున్నా, లేకపోతే కుటుంబంలో ఉండే ఒక కుటుంబ సభ్యుడు ప్రమాదవశాత్తు మరణించిన ఆ కుటుంబం రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. జీవితం లోపల వాళ్ళు మరి అడుగు తినాల్సిన పరిస్థితిలో ఉండే పరిస్థితి కూడా కొన్నిసార్లు ఏర్పడతాయి. కాబట్టి అలాంటి స్థితి నుంచి బయటకు తీసుకొచ్చి మనకి ఒక రకంగా ₹1,00,000 చేతికొచ్చి తద్వారా తమ జీవితాన్ని బాగుపరుచుకొని ముందుకు వెళ్ళడానికి, స్థిరంగా నిలబడడానికి, ధైర్యంతో ముందుకెళ్ళడానికి అవకాశాలు కల్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని, దీన్ని మరి ఈ రకమైనటువంటి వ్యక్తిగత ప్రమాద బీమా ఏదైతే ఉందో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అవైలబిలిటీ ఉంటుంది. మీకు దగ్గరలో ఉండే ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన శాఖకైనా వెళ్ళి మీరు దాంట్లో ఒక ఖాతా ఓపెన్ చేసి దాని ద్వారా ఈ ప్రమాద బీమాకు సంబంధించినటువంటి నెలకు ₹180 చొప్పున కానీ, లేకపోతే నెలకు ఒకసారి రోజుకు ₹180 కానీ, లేక నెలకు ఒకేసారి మీరు అంత మొత్తం కానీ ₹180 చొప్పున 30 రోజులకు ఎంత అవుతుందో అంత అమౌంట్ కానీ మీరు పే చేసినట్టయితే ఇది నిరంతరంగా జరుగుతుంది. అంటే ఇది ఒక నెల గట్టి ఆపడానికి వీల్లేదు, సంవత్సరం గట్టి ఆపడానికి వీల్లేదు, కట్టుకుంటూ పోతూనే ఉండాలి. ఎంతకాలం అయితే మీరు కడతారో అంతకాలం మీకు ఇది వర్తిస్తుంది. మీకు ఈ రకమైన బీమా వర్తించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మర్చిపోకుండా, నేను ఒక సంవత్సరం కట్టేసరికి నాకు వస్తాయి కానీ తర్వాత కట్టాల్సిన అవసరం లేదో, నెల కట్టేసాను అయిపోయిందని చెప్పి ఆగిపోవడం చేయకూడదు. ఇది నిరంతరంగా జరుగుతున్నంత కాలం మీకు ₹40 లక్షల క్షేమంగా మీకు వచ్చినట్టుగా మీరు లెక్కేసుకోవాలి. ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినప్పుడు మనం జీవితంలో భయపడకుండా నిర్భయంగా మనం నిలబడడానికి కానీ, మన కుటుంబం నిలబడడానికి కానీ అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మీకు మనవి చేస్తున్నాను.